కాంట్రాక్టర్పై చర్యలు తీసుకోవాలి. అజ్మీరా వీరన్న, బానోతు రమేష్. నర్సంపేట మండలానికి చెందిన గార్లగడ్డ తాండా నుండి అశోక్ నగర్ కు వెళ్లే దారి 2 కిలోమీటర్ల రహదారిని అత్యంత దారుణంగా నిర్మాణం చేపట్టిన కాంట్రాక్టర్పై చర్యలు చేపట్టాలని గార్లగడ్డ తాండా వార్డు సభ్యులు అజ్మీరా వీరన్న, బానోతు రమేష్ గారు అన్నారు. నేడు కాంగ్రెస్ పార్టీ నాయకులతో ఇటీవల నిర్మాణం చేపట్టిన బీటీ రోడ్ను సందర్శించిన సందర్భంగా వార్డు సభ్యులకు వీరన్న, రమేష్లు మాట్లాడుతూ గ్రామస్తులు మరియు వాహనదారులకు ఉపయోగపడే దారిని రాత్రికి రాత్రే నాసిరకం రోడ్డు వేసి చేతులు దులుపుకోవడం సరైన పద్ధతి కాదని ఏఈ గారు మరియు కాంట్రాక్టర్ కుమ్మక్కై కమిషన్లకు కక్కుర్తిపడి అధికారుల సమక్షంలో రోడ్డు నిర్మాణ పనులను చేపట్టకపోగా రాత్రికి రాత్రే నాసిరకం రోడ్డును నిర్మాణం చేపట్టిన వారిపై వెంటనే చర్యలు చేపట్టాలని కోరారు. ఈ కార్యక్రమంలో నర్సంపేట నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు తుమ్మలపల్లి సందీప్, కాంగ్రెస్ పార్టీ నాయకులు బూక్యా సురేష్, కొర్ర రాహుల్, బూక్యా సుధీర్, బూక్యా విజయ్, బానోతులాలు, బూక్యా గణేష్, మహమ్మద్ సల్మాన్ తదితరులు పాల్గొన్నారు. నా పేరు వీరన్న, గార్లగడ్డ. మాది ఇటు పొలాలు ఉన్నాయి. ఈ కాంట్రాక్టర్ జయపాల్ రెడ్డి అనే కాంట్రాక్టర్ మా రోడ్డు పోసిండు అన్న. ఈ రోడ్డు పోస్తే మొత్తం మట్టి 3 రోజులే అవుతామన్న ఈ రోడ్డు పోసి. దీనివల్ల మాకేమైనా ఉపయోగం ఉన్నదా? వాళ్ళు కాంట్రాక్ట్ 1,30,30 లక్షలు కాంట్రాక్ట్ చేసుకొని మట్టి పోసిండు. మీరే చూడాలి అన్న. ఇవో దీని పరిస్థితి. దీనికి మాకేమన్నా న్యాయం చేయాలని కోరుతున్నాం అన్న. కాంట్రాక్టర్ మీద చర్య తీసుకోవాలని, మాకు మళ్ళీ ఈ రోడ్డు మళ్ళీ పునర్నిర్మాణం చేయాలని మేము కోరుతున్నాం అన్న. ఈ రోడ్డు చూడాలన్న మీరే. ఇటు రోడ్డు పోసి ఒక ఆపించు కూడా లేదు అన్న. ఇది ఆపించు పోయి ఇట్లా గెల్లగిస్తే కంకర వచ్చేస్తుంది అన్న. దీన్ని బట్టి మీరే ఏమన్నా చర్య తీసుకోవాలని కోరుతున్నాం. నమస్తే. ఆయన కూడా సిగ్గు అనిపించలే కదా, 1 ఇంచ్ చెప్తానేమని. 1 ఇంచు కూడా ఆపించు 1 ఇంచ్ అంటే ఎక్కడ ఉండాలి? ఇది 1 ఇంచ్ ఆపించు కూడా లేదు. దాదాపు 2 సంవత్సరాల కాడ నుంచి ఇది కంకర పోసి దీన్ని రోడ్లతో మామూలుగా దొక్కించి 2 సంవత్సరాల కిందట ఆపి దీన్ని మళ్ళీ ఎలక్షన్ అయిన తర్వాత ఒక 10 రోజులకే దీన్ని మళ్ళీ స్టార్ట్ చేసి రాత్రికి రాత్రే దీని మీద కంకర పోసి రాత్రి చేసి 1,30 లక్షల రోడ్డును గిరిజన ప్రాంతాల్లో ఏజెన్సీ ఏరియా ఇది. అందులో ఎవరికి చెప్పకుండా తెలియకుండా రాత్రి పోసి దీన్ని నాణ్యత లేకుండా చేసి బిల్ తీసుకోవడం జరుగుతుంది. దీని మీద తగిన చర్యలు పిఓ ద్వారా ఐటీడీ నుండి వచ్చిన ఫండ్ కాబట్టి పిఓ గారు దీన్ని పట్టించుకొని, కలెక్టర్ గారు పట్టించుకొని దీని మీద చర్య తీసుకోవాలని కోరుచున్నాం గ్రామస్తులందరూ. రోడ్డు డ్యామేజ్ అయింది. ఇక్కడ 3 రోజులు అవుతుందా? వాటికి 4 రోజులు చేతితో ఇది గురగులే అలా గడ్డి సమస్యలు